నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. క్యాన్సర్ విస్ఫోటనం దేశాన్ని కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా పరిణమిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్న ఈ రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంటుకు ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో క్యాన్సర్ల సగటు పెరుగుదల 11.55%గా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10% చొప్పున కేసులు పెరుగుతున్నాయి. అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది ఆరోగ్య విపత్తు. మరి ఈ స్థాయిలో క్యాన్సర్ల విజృంభణకు కారణాలేంటి? వాటి గురించి తెలుసుకోవడంతో పాటు ఏం చేస్తే ఈ ప్రాణాంతక వ్యాధిపై విజయం సాధించగలం? ఎవరి స్థాయిలో వాళ్ళం ఏం మార్చుకోగలం? ఈ విషయంలో ప్రజల్లో అవగాహనతో పాటు వైద్య వర్గాలకు ప్రభుత్వపరంగా లభించాల్సిన మద్దతు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రఘురామ్ గారు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ మురళీకృష్ణ గారు, మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి ఎండి. ముందుగా రఘురామ్ గారు, దేశవ్యాప్తంగా చూస్తే క్యాన్సర్ విస్ఫోటనం ఈ స్థాయికి చేరడానికి కారణాలేంటి? గత 5 ఏళ్లలో 11.55% చొప్పున కేసులు పెరగడాన్ని ఏం సూచిస్తుందండి? నమస్కారం అండి. మీరు అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి. మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రతి 9 మందిలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. అలాగే మన దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే 15 మందిలో ఎవరో ఒకరు మన దేశంలో క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. మీరు చెప్పినట్లు క్యాన్సర్ సంఖ్య మన దేశంలో బాగా పెరిగిపోతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో 2020లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ 48,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవగా 2024లో ఈ సంఖ్య 48,000 నుంచి 52,000 మందికి ఇంక్రీజ్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది. దీనికి ఈ మహమ్మారిని మనము ఎదుర్కోవటానికి ప్రభుత్వంతో పాటు మనం కూడా చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ క్యాన్సర్ పెరగటానికి ముఖ్యంగా మన దేశంలో జీవన శైలి, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఎక్కువగా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది విస్తృతంగా పెరిగిపోవటానికి ఇది మెయిన్గా కారణంగా నేను భావిస్తున్నాను. ఓకే సార్. మురళీకృష్ణ గారు, ఇప్పుడు దేశ సగటు కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 9%, అలాగే తెలంగాణలో 10% చొప్పున కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్లు పెరగడానికి ప్రధానంగా కారణాలు ఏంటి సార్? అంటే రఘురామ్ గారు చెప్పినట్టు మన జీవన ప్రమాణాలు పెరిగినా కూడా దానికి అనుకూలంగానే జీవన శైలిలో చాలా మార్పులు రావడం వల్ల, అలాగనే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల, తర్వాత ఏంటంటే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అవి కూడా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అవటం వల్ల, అలాగనే ఇంతకుముందు డబ్బులు కట్టి క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి నుండి ఈరోజు పేదలందరికీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా పేషెంట్స్ని ఫ్రీగా టెస్టులు ట్రీట్మెంట్ చేయటం వల్ల కూడా ప్రజలు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేసుకోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ అనేది నంబర్స్ పెరగటం, అంటే క్యాన్సర్ కేసులు పెరగటమే కాకుండా ఉన్న కేసులు ఇప్పుడు డయాగ్నోసిస్ ఎక్కువయ్యి రికార్డ్స్లోకి ఇప్పుడు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పటికీ కూడా రిజిస్ట్రీలు సరిగా లేకపోవటం వల్ల అంచనాల ప్రకారం మనకు చూస్తున్న నెంబర్స్ కన్నా ఒక 1/3 30% ఎక్కువగానే ఉంటాయనేది ఒక అంచనా అనమాట. కాబట్టి ఈ కారణాల వల్ల మనకి క్యాన్సర్ వస్తుందనేది మనకందరికీ ఖచ్చితంగా తెలుసు. కానీ ఈ కారణాలు వస్తుందని తెలిసినా కూడా ఆ కారణాల నుండి మనుషులు దూరంగా ఉండకపోవటం వల్ల కూడా ఈ క్యాన్సర్ సంఖ్యలు పెరుగుతూ ఉన్నాయి. అలాగనే వ్యాక్సిన్స్ ఇప్పించుకోవడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అని మనకు తెలిసిన తర్వాత కూడా గవర్నమెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ క్యాన్సర్ రాకుండా వచ్చి ఉపయోగపడే వ్యాక్సిన్స్ని ప్రజలకి గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ క్యాన్సర్స్ ఇదే పెరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఏజింగ్ పాపులేషను ఎక్కువ డయాగ్నోస్టిక్స్ అవ్వటం, జీవన శైలిలో మార్పులు వెస్టర్నైజేషన్ రావటం,
ఈ ట్రెండ్ అంతా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ని మన గణాంకాల్లో చూపించడం జరుగుతుంది. రఘురామ్ గారు, ఇప్పుడు సాధారణంగా క్యాన్సర్లు అనగానే ఎక్కువ మంది పొగాకు, మద్యం, గుట్కా ఇలాంటివి కారణం అయి ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు. వాటితో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, వంశపారంపర్యం ఇలాంటివి వాటి పాత్ర ఎంత సార్? చాలా పెద్ద పాత్ర అండి. జీవన శైలిలో చూసుకున్నట్టయితే ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ చూసినట్టయితే లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, తల్లిపాలు ఇవ్వకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, ఇవన్నీ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన దేశంలో కూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఆడవారు కూడా పనిచేస్తున్నారు, అంచేత లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు పుట్టడం లేటుగా అవుతున్నాయి. ఈ కారణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ఉండే ప్రభావం ఉండి రొమ్ము క్యాన్సర్ సంఖ్య బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అలాగే మన ఆహార అలవాట్లు చాలా మారిపోయినాయి. ముఖ్యంగా యంగర్ జనరేషన్లో ఎక్కువగా చూస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ డయట్ కానీ, హై ఫైబర్ డయట్ కానీ, ఫ్రూట్స్ కానీ మన డైలీ డయటరీ రెజిమెన్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల చాలా కార్సినోజెన్స్ ఉంటాయి, దానివల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనము ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల ఒబీజిటీ పెరుగుతూ ఉంది. ఇటీవల మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు కూడా దీని గురించి వివరంగా చెప్పారు. ఈ ఒబీజిటీ అనేది రైజింగ్ ప్రాబ్లం అవుతూ ఉంది. ఈ ఒబీజిటీ వల్ల కూడా క్యాన్సర్లు సంఖ్య బాగా పెరుగుతుంది. ఇంతే కాకుండా మీరు అన్నారు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయని. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మళ్ళా ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ కనుక తీసుకున్నట్టయితే సర్వసాధారణంగా చాలామందికి జన్యుపరంగా క్యాన్సర్ రాదు. కేవలం 5 నుంచి 10% మందికి జన్యుపరంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరిలో అంటే దగ్గర కుటుంబ సంబంధీకుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ కుటుంబ సంబంధీకుల్లో 40 సంవత్సరాల లోపు నిర్ధారణ అయినా, దగ్గర కుటుంబ సంబంధీకుల్లో ఏ ఏజ్లో అయినా 2 కంటే ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్ ఉన్నా, దగ్గర కుటుంబ సంబంధీకుల్లో రొమ్ము క్యాన్సరు అండాశయ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే దగ్గర కుటుంబ సంబంధీకుల్లో పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వస్తే వీరిలో రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా అంటే BRCA1, BRCA2 అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, మురళీకృష్ణ గారు, ఇప్పుడు క్యాన్సర్లు పెరుగుతుండడం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అయితే అదే స్థాయిలో చికిత్సలకు సంబంధించిన సౌకర్యాలు ఉంటున్నాయా? దీని బారిన పడిన వాళ్ళు సర్వైకల్ రేట్ ఎలా ఉంది? ఖర్చుల పరిస్థితి ఏంటి సార్? ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ పెరగటం, దానికి అనుకూలంగానే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు కానీ, ఆసుపత్రులు కానీ అందరికీ అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఒక్క విశాఖపట్నంలో చూసుకుంటే ఇప్పటికిప్పుడు 8-9 క్యాన్సర్ హాస్పిటల్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. దగ్గర డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేజర్ క్యాన్సర్ సెంటర్స్ లైక్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఈ మేజర్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ సెంటర్స్ అవి పెట్టడం జరిగిందనమాట. సో వీటి వల్ల ఖచ్చితంగా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్ కానీ ఇంకా అందుబాటులో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటండి? ఖర్చుల గురించి సార్. ఖర్చులు ఎలా ఉన్నాయి? సర్వైకల్ రేట్ ఎలా ఉంది? సర్వైవల్ రేట్స్ అంటే ఒకప్పుడు ఇండియాలో 70% ఆఫ్ ద పేషెంట్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లో మాత్రమే మనకి దొరికేవారు. ఈరోజు ఖచ్చితంగా అవగాహన పెరగడం వల్ల, డయాగ్నోస్టిక్స్ అందుబాటులో ఉండటం వల్ల ఇప్పటికీ కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 పేషెంట్స్ ఎక్కువ మందే ఉంటున్నా కూడా 50% వరకు, 50-60% వరకు ఇప్పటికి కూడా స్టేజ్ 3, స్టేజ్ 4లోనే మనకు దొరుకుతూ ఉన్నారు. వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు 80% వరకు వాళ్ళు డయాగ్నోసిస్ చేయగలుగుతున్నారు. ఆ డయాగ్నోసిస్ అనేది ఇండియాలో మనము 60% వరకు చేయలేకపోతున్నాం అన్నమాట. ఈ కారణాల వల్ల మన సర్వైవల్ రేటు చాలా తక్కువగా ఉంది వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. అంటే డయాగ్నోసిస్ అయిపోయిన వాళ్ళలో 100 మందిలో 80%కి వెస్ట్రన్ కంట్రీస్లో క్యూర్ చేస్తున్న పరిస్థితుల్లో మన దేశంలో ఇప్పటికీ కూడా 50% మంది క్యాన్సర్ ఒకసారి డయాగ్నోస్ అయినా క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారనమాట.
సో ఇప్పుడు నెంబర్స్ వరకు చూసుకుంటే 14 లక్షల మందికి క్యాన్సర్ ప్రతి సంవత్సరం వస్తే 7 నుండి 8 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు. సో ఎర్లీ డయాగ్నోసిస్ అందుకనే చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1లో మనము డయాగ్నోస్ చేయగలిగితే బ్రెస్ట్ క్యాన్సర్ని దృష్టిలో పెట్టుకుంటే 90-95% వరకు మనం క్యూర్ చేసేయవచ్చు. స్టేజ్ 2లో ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేయగలిగితే 80% పైన పేషెంట్స్కి కూడా క్యూర్ చేసేయవచ్చు. స్టేజ్ 3లో డయాగ్నోస్ చేస్తే 50-60% పీపుల్కి క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 4లో డయాగ్నోస్ అవుతే 5-20% పేషెంట్స్ని మనం క్యూర్ చేయొచ్చు. క్యూర్ అంటే ఏ విధంగా ఆంకాలజీలో చూస్తామంటే 5 ఇయర్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు సర్వైవ్ అయితే దాన్ని క్యూర్ కింద భావిస్తామన్నమాట స్టాటిస్టిక్స్ కోసం. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎర్లీ డయాగ్నోసిస్ మనం చేసుకోవాలి అంటే డాక్టర్స్కి పేషెంట్స్కి కూడా చాలా అవగాహన ఉండాలి. ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని. అలాగనే క్యాన్సర్ని తొలి దశలలో గుర్తించడానికి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు కూడా గైడ్లైన్స్ ప్రకారం, ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం, మనకున్న రీసోర్స్ ప్రకారం హై రిస్క్ పేషెంట్స్కైనా కానీ ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని అవగాహనతో పేషెంట్స్ వాళ్ళ డాక్టర్స్ సరియైన క్యాన్సర్ సెంటర్కి రిఫర్ చేయగలిగితే ఖచ్చితంగా మనం తొలి దశలలో క్యాన్సర్ని గుర్తించి మన సర్వైవల్ ఫిగర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రఘురామ్ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపిస్తున్న క్యాన్సర్లు ఏంటి? ఏ ఏ కారణాలతో వాటి తీవ్రత పెరుగుతోంది సార్? మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో 50% క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్సు, రెండవది రొమ్ము క్యాన్సరు, మూడవది జీర్ణకోశ క్యాన్సర్. మగవారిలో చూసినట్టయితే ఊపిరితిత్తు క్యాన్సరు నంబర్ 1 క్యాన్సరు, ఆడవారిలో చూసినట్టయితే రొమ్ము క్యాన్సరు నంబర్ 1 క్యాన్సరు. సో మన దేశంలో క్యాన్సర్ సంఖ్య పెరగటానికి ఒక కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకోవటానికి సిగ్గు. ఇది ఒక టెబు ఇష్యూ మన దేశంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది మన దేశంలో నివసిస్తారు. అక్కడ ఎక్కువగా ఇది ఒక టెబు ఇష్యూ. రెండోది అవగాహన లేకపోవటం. ఈ అవగాహన లేకపోవటం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా అర్బన్ ఏరియాస్లో కూడా ఈ ఆల్దో ఈ అవేర్నెస్ పెరుగుతుంది, కానీ ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది తప్పకుండా పెరుగుతూ ఉందండి. ఇదే కాకుండా స్క్రీనింగ్ ప్రోగ్రామ్, మన దేశంలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది రొబస్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది రొబస్ట్గా లేదు. 3 కారణాల వల్ల అవగాహన లేదు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు, తర్వాత కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ కూడా మన దేశంలో ఎక్కువగా లేవు. దీనివల్ల ట్రీట్మెంట్ అందుబాటులోకి సరిగ్గా రావట్లేదు. మురళీకృష్ణ గారు, ఇప్పుడు క్యాన్సర్ను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రాథమికంగా? అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించడానికి ఏ ఏ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి సార్? క్యాన్సర్ నివారించడానికంటే క్యాన్సర్ రాకుండా మనం చేసుకోవాలి అంటే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల మనందరికీ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా స్మోకింగ్కి దూరంగా ఉండకుండా ఉండటం, ఆల్కహాల్తో పాటు స్మోక్ చేయటం, అలాగనే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అంటే పొగలేని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో గుట్కా, ఖైనీ, జర్దా, పాన్ మసాలా లాంటి పదార్థాలు 2 స్టేట్స్లో కూడా అఫీషియల్గా బ్యాన్ చేసినా కూడా ఇవి అన్ని పాన్ షాప్స్లో విరివిగా దొరకటం, అలాగనే పక్క రాష్ట్రాల నుండి ఈ పర్టికులర్ గుట్కా, జర్దా, ఖైనీ ఇవన్నీ అందుబాటులోకి మన రాష్ట్రంలోకి రావటం వల్ల పొగాకు సంబంధించిన ఉత్పత్తుల గురించి రాష్ట్రం, దేశం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కంట్రోల్ మెజర్స్ తీసుకున్నా కూడా వీటిలో అవగాహన లేకపోవటం, అలాగనే ఈ అందుబాటులో ఉండటం వల్ల పొగాకు సంబంధించిన ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాగనే జీవనశైలి అంటే ఆల్కహాల్ అనేది చాలా రొటీన్ అయిపోయింది. ఇంతకుముందు ఆల్కహాల్ తీసుకోవడం అంటే అదో పెద్ద తప్పు కింద ఉండేది. ఈరోజు అది సోషల్ డ్రింకింగ్ అవటం వల్ల, లిమిట్ లేకుండా డ్రింక్ చేయటం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాగనే 18% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈరోజు ఊబకాయం వల్ల అంటే ఒబిసిటీ వల్ల 18% ఆఫ్ ద క్యాన్సర్స్ వస్తున్నాయని అంచనా. కాబట్టి లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ సరైన డైట్ తీసుకుంటే ఆ క్యాన్సర్స్ నుండి మనం దూరంగా ఉండొచ్చు. అలాగనే
హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని మనకు తెలిసినా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటం, జీవన శైలిలో శారీరక పరిశుభ్రత సరిగా లేకపోవటం, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. అలానే ఏదైతే ఒబిసిటీ వల్ల చాలా క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సరు, అండాశయం క్యాన్సరు, కోలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా అధిక బరువు ఉండటం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా వరకు క్యాన్సర్స్ మనకి అవి ఎందుకు వస్తున్నాయో తెలుసు, కారణం తెలియకుండా ఉండే క్యాన్సర్స్ ఒక 20-30% ఉన్నా కూడా జన్యుపరంగా ఉన్న క్యాన్సర్స్ ఒక 5% ఉంటే ఖచ్చితంగా జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి అటువంటి ప్రత్యేకమైన క్యాన్సర్ని మనం ఆ దశలోనే గుర్తించి వాటికి సంబంధించిన స్క్రీనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళందరినీ మనం పెట్టొచ్చు. ఇంకా చూస్తే తొలి దశలలో గుర్తించడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్కి 3D మ్యామోగ్రఫీ ఆర్ టోమోసిన్సిస్ అంటాం, ఆర్ కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ విచ్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అలాగనే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా రూరల్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మనం మా పాపులేషన్ తాలూకా డోర్ స్టెప్కి వెళ్ళి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ ఈరోజు మనం చేసే అవకాశం ఉంది. అలాగే నోట్లో క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా రూరల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో పల్లెటూరులో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే అవకాశాలు టెక్నాలజీ ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగనే అంటే కేర్ అనేది ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళాలి కాబట్టి కుదిరినంత వరకు గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ, ట్రైనింగు అక్కడ పిహెచ్సి లెవెల్ నుండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్ నుండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ నుండి అవి మనం రెగ్యులర్ బేసిస్లో ఒకసారి చేసేస్తే సరిపోదు. కాబట్టి రెగ్యులర్ బేసిస్లో యాజ్ పర్ ది ప్రోటోకాల్ చేయగలిగితే ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చండి. రఘురామ్ గారు, ఇప్పుడు క్యాన్సర్ పైన వైద్యపరమైన పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఎన్నింటికి టీకాలు ఖచ్చితంగా కాపాడగలిగిన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చేసారు? సో బేసిక్లీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే భారతదేశం క్యాన్సర్ ఇన్సిడెన్స్లో 3వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత 3వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఇన్ని క్యాన్సర్ కేసులు ఇక్కడ నమోదవుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే, అంటే అమెరికా, యూరోప్తో కంపేర్ చేస్తే మన దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ పట్ల చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రీసెర్చ్ అనేది క్యాన్సర్ ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ రీసెర్చ్ అనేది మన మెడికల్ కరిక్యులంలో, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కరిక్యులంలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కరిక్యులంలో, ముఖ్యంగా టీచర్స్కి కూడా దీని యొక్క మనము ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రీసెర్చ్ చేయటంతోనే మనం కొత్త మార్పుల్ని, కొత్త స్ట్రాటజీస్ని మనము డిజైన్ చేయొచ్చు. మన ప్రపంచానికి కూడా దారి చూపించవచ్చు. టీకాల విషయంలో వస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉన్నది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇటీవల కాలం పోయిన సంవత్సరం బడ్జెట్లో కూడా మన భారతదేశంలో బడ్జెట్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఈ ప్రివెన్షన్ స్ట్రాటజీస్కి పర్టికులర్గా వ్యాక్సిన్ 9 నుంచి 14 ఏళ్ల వయసులో ఉండే ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వటానికి నిర్ణయించారు. తర్వాత మన భారతదేశంలోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి కూడా అది ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది. సో అంచేత ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల తప్పకుండా సర్వైకల్ క్యాన్సర్ని మనం తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే మనం క్యాన్సర్ మన దేశంలో స్ట్రాటజీ యూజ్ చేసి మనము అడ్రస్ చేయాలంటే మొట్టమొదటిది ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే 30 to 50% ఆఫ్ క్యాన్సర్స్ని మనం క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. రెండవది అవగాహన తీసుకుని రావటం పట్ల ఫోకస్ చేయాలి. మూడవది అర్లీ డిటెక్షన్. డాక్టర్ మురళీకృష్ణ గారు కూడా ఎంఫసైజ్ చేశారు. అర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యూర్కి. ఈ అర్లీ డిటెక్షన్ స్ట్రాటజీస్కి మనము ఫోకస్ చేయాలి. మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ నేషనల్ హెల్త్ మిషన్ రన్ చేస్తూ ఉంది. కేవలం నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అవైల్ చేయగలుగుతున్నారు. ఇది మన భారత ప్రభుత్వం తప్పకుండా దీని మీద ఫోకస్ చేసి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది పెంచాలి. తర్వాత క్యాన్సరు మన దేశంలో నోటిఫైయబుల్ డిసీజ్ అవ్వాలండి. అట్లా అయినట్లయితే యాక్చువల్
డిసీజ్ బర్డన్ తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ మన దేశంలో 500 మాత్రమే ఉన్నాయి. ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ పెంచితే చాలామందికి ఇది మనం క్యాన్సర్ని ట్రీట్ చేయటంలో ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఓకే, మురళీకృష్ణ గారు, ఇప్పుడు క్యాన్సర్ రోగులు కుటుంబ సభ్యులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు సామాజిక పరంగా, మానసికంగా? వాళ్ళకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేకపోతే చికిత్సలు వీటన్నింటి నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉందంటారు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్, టైం తక్కువ ఉంది. సో ఈ క్యాన్సర్ పేషెంట్స్ తలకు రిలేటివ్స్ ఒకసారి డయాగ్నోసిస్ అయిన వెంటనే చాలా షాక్ గురవుతారనమాట. అవగాహన లేకపోవటం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే మనం చనిపోయినట్టే అని చెప్పి ఒక్కొక్కసారి నిర్ధారణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది పెద్దవాళ్ళు అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లో కూడా ఉంటారు. కాబట్టి ఈ క్యాన్సర్ని అడ్వాన్స్ స్టేజ్లో కూడా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన విధానాలు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, ఫైనాన్షియల్గా కూడా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు అనే అవగాహన ప్రజలకి కలిగించాలి. డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా పేషెంట్ తాలూకు రిలేటివ్స్కి కూడా మనం సైకలాజికల్ సపోర్టు, కౌన్సిలింగ్ అన్ని రకాలైన స్టేజెస్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత ఈ కౌన్సిలింగ్ సరిగా చేయని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి ట్రీట్మెంట్ పూర్తయిపోయి బాగైపోయిన తర్వాత కూడా వాళ్ళ రెగ్యులర్ జీవితంలోకి వెళ్ళలేని విధంగా ఇంట్లోనే ఉండిపోయి డిప్రెషన్కి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ నుండి మనం బాగు చేయటం ఒక్కటే కాకుండా సైకలాజికల్గా సపోర్ట్ చేయటం, ఫ్యామిలీని కౌన్సిల్ చేయటం, అలాగనే సర్వైవర్ గ్రూప్స్ అని చేస్తామన్నమాట. ఆల్రెడీ క్యాన్సర్ అయిపోయి బాగుండి హుషారుగా ఉన్న వాళ్ళని మేము వాలంటీర్స్గా వాడి ఈ సర్వైవల్ సపోర్ట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళందరినీ మనం వాడతాం. ఓకే సార్, ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.